దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునగాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తున్నాం. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను అని రాయబడి ఉంది. అంటే ఈ మాటలు ఇది బాప్తిస్మా ఇచ్చి యోహాను చెప్పిన మాటలు అని మనం చూస్తున్నాం. అంటే ఈ లూకాసు వార్తలో మనం చూస్తే యేసు ప్రభు కాలంలోనే యేసు ప్రభుకు ముందు కాలంలోనే ఆయన చంపబడ్డానికి ముందే ఆయన ఏం చేశాడంటే అన్ని చోటు తిరిగి ఆయన చాలా యేసు ప్రసంగం చేసినట్టు ఈ యోహాను కూడా ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ మనం చూస్తున్నాము ఈ యోహాను ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ మాటలు చెప్తున్నారు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. అంటే ఇక్కడ ఈయన చెట్టు గురించి ఈయన చెప్పట్లేదు. అంటే దేని గురించి చెప్తున్నాడు అంటే మనుషుల గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అంటే రెడీగా ఉంది మిమ్మల్ని అంటే తీర్పు చేయడానికి కావచ్చు, లేదంటే అంటే యోహాను ఎప్పుడు కూడా ఆయన మారు మనస్సు గురించి అవన్నీ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నాడు. అంటే మారు మనసు పొందాలి అన్న వాంఛతో ఆయన ఆ రీతిగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉంది అని చెప్తున్నప్పుడు ఆయన శిక్ష అంటే మీరు జీవించకపోతే, మీరు పాపంలో జీవిస్తే మిమ్మల్ని కూడా ఆ రీతిగా నరకబడి అగ్నిలో దేవుడు మిమ్మల్ని వేస్తాడు అని చెప్పి ఈ మాటగా అక్కడ రాయబడి ఉంది. కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అంటే ఆయన తీర్పు గురించి చెప్తూ ఉన్నాడు. అంటే గొడ్డలి వేరు దగ్గర ఉంచబడి ఉంది, అది ఫలించని చెట్టు. అంటే ఎవరెవరు ఫలించలేదో, ఎవరెవరు చెడుగా జీవిస్తూ ఉన్నారో వారందరూ ఏం చేయబడతారంటే వారు నరుకబడి అగ్నిలో వేయబడతారు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆ రీతిగా శిక్ష గురించి, ఆ రీతిగా ఆయన తీర్పు గురించి ఆయన చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎవరో కొందరు అలా మాట్లాడుతున్నారండి. మనము చూస్తున్నాం, మన తెలుగు స్టేట్లోనే మనం చూస్తున్నాం. అటు ఇటు నేను ఎక్కువ చూడను. అంటే ఎప్పుడైనా జక్సన్ గారు చెప్పినప్పుడు వింటూ ఉంటాను, ఆయన అలా మాట్లాడారు, ఈయన ఇలా మాట్లాడారని చెప్తూ ఉంటారు. సో ఆ రీతిగా మనం చూస్తున్నాము. మనము ఎవరి గురించి తీర్పు తీర్చే అవసరము మనకు లేదు. మన జీవితము కరెక్ట్గా ఉందా? మన జీవితం మనం కరెక్ట్గా జీవిస్తూ ఉన్నామా? పాపము లేకుండా మన ఇతరులను ప్రేమించి సహాయం చేసి ఇంకా మనము దేవుని యందు భయభక్తి కలిగి మనం జీవిస్తే మనకు చాలు, మన మట్టుకు అది చాలు. అందుకని ఇంకొకరిని పోయి మనము ఏదో తీర్పు తీర్చడంను బట్టి వారు మారుతారు అనేది లేదు. దానికన్నా మంచిది ఇంకా మనము ప్రార్థన చేయడం. వారి గురించి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా చాలామంది మారుతారండి. ఆ రీతిగా మారుతారని నమ్ముదాము. ఆ రీతిగా ఇక్కడ మనము తీర్పు గురించి అంటే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉంది అని చెప్పబడిన మాట ప్రకారము మనం ఆ రీతిగా బాప్తిస్మా ఇచ్చి యోహాను మాట్లాడిన మాటల రీతిగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. మనము తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. తీర్పు తీర్చే పనిని మనం దేవునికి విడిచిపెడదాం. ఆయన అది చూసుకుంటాడు. ఇప్పుడైనా తీర్పు తీరుస్తాడు, లేదంటే ఆయన రాకడలో ఆయన తీర్పు తీరుస్తాడు. అది ఆయన ఇష్టం. సో ఆ రీతిగా మనం ఏం చేయవచ్చు అంటే ఈ వాక్యంలో రాయబడిన రీతిగా గొడ్డలి వేరున ఉంచబడి ఉన్నది అని ఆయన మాటను ఒకవేళ మనము చదివినా కూడా మనము తీర్పు గురించి మనం తీర్చకుండా మనము ప్రభువా అందరూ రక్షించబడాలి అని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభువా గొడ్డలి చెట్టు వేరు దగ్గర ఉంచబడి ఉంది అని చెప్పి మేము చూసినాం తండ్రి. ఆ రీతిగానే ప్రభువా అంటే మా జీవితము మధ్యలో ప్రభువా ఆ రీతిగా నరకబడకుండా, ఆ రీతిగా విడవబడకుండా ప్రభువా
ప్రభువా మీరు కనికరం చూపించి ప్రతి ఒక్క మానవుడు మీరు అక్కడకు ముందు ప్రభువా వారు రక్షించబడాలని మేము కోరుచున్నాం తండ్రి. వారు కూడా మారు మనసు పొంది నీ యందు భయభక్తి కలిగి ప్రభు వారు జీవించడానికి మీరు కృపను అనుగ్రహించండి. వారు వారి కుటుంబము మేము మా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అని మాట ప్రకారం తండ్రి మా కుటుంబంలో ఉన్న వారందరూ రక్షించబడ్డానికి మీరు కృప చూపించండి. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం, నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమెన్. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.